ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ఎల్కానా భార్య అయిన హన్న, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చి ఆ స్థలముందు ఆమె ప్రార్థించగా, ఆ స్థలముందు ఉన్నటువంటి దైవజనుడైన ఏలీ గారి ద్వారా పలుకబడిన వాగ్దానమును ఆమెను పొంది, దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడిగా సమూయేలును పొంది, ఆ సమూయేలుకు పాలు పంపించిన తర్వాత ఆమె షిలోహులోని మందిరానికి వచ్చి, ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని ఆమె చెప్పి, ఆ స్థలమందు ఆమె మ్రొక్కి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయటం గమనించగలం. తన విజ్ఞాపనలో ఆమె పలికినటువంటి మాట, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని, ఆయన క్రియలను పరీక్షించినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక మంది తాము చేయు క్రియలు అవి ఎవరికి తెలియవు అని బహురీతులుగా తలంచి అనేక సార్లు అజ్ఞానముగా ప్రవర్తించడం మనం గమనించగలం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనంలో, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా అని ఇక్కడ పలుకుటను గమనించగలం. నిజమే, మన ప్రతి పరిస్థితులు హృదయాలను శోధించినటువంటి దేవునికి తెలుసు, వాళ్ళను కనిపెట్టేటటువంటి దేవునికి తెలుసు. గనక ఇది దేవునికి ఏది తెలియదు అని ఏనాడు కూడా మనం తలంచటం అది మన అవివేకం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని చెప్పి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని శోధించుట అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఆయన బూదిగంతములను సృజించిన నిత్యుడగు దేవుడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు హన్న తనకున్నటువంటి సమస్యను బట్టి ఆమె అనేక సంవత్సరాలుగా వేదన పడతా వచ్చింది, అనేకుల చేత అవమానం అనుభవిస్తూ వచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, మీ స్థితిగతులు ఎవరికి తెలియదని ఒకవేళ మీలో మీరే దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారా? నాడు ఆమెను చూచి ఆమె స్థితిగతులను ఎరిగి ఆమె అక్కర తీర్చిన దేవుడు నేడు ఆయన మీ జీవితాల్లో కూడా కార్యం చేయటానికి అనంత జ్ఞానియగు దేవుడు. ఇట్టి జ్ఞాని అయినటువంటి దేవుడు ప్రతి అవసరతను తీర్చి మీ జీవితాలలో మేలు కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి, దైవజనులను వారి సేవా పరిచయను దీవించండి. నేటి తన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మా ప్రియులకు మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు ఈ